చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు నేను పెంచను, జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు కార్యక్రమం చేశారుగా. నేను వస్తే ఒక పైసా పెంచండి. ఈ రోజు ఎలా ఉన్నాయి? ఈ బుద్ధి ఎందుకు పెంచాడు మరి? ఈ బుద్ధి ఎంతో పెంచి ప్రజలంతా అల్లాడుతున్నారు. కట్టలేక, పనులు లేక, లెక్కలు లేక వాళ్ళు అగసాట్లు చెప్తే సాధ్యం కాలే. ఇక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కరెంట్ ఛార్జీలు పెంచామంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అభిమానంగా, బీద వాళ్ళ మీద అభిమానంగా ఆయన ఏంది పెంచాలో సాయం చేసినాడు. కానీ చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను నాశనం చేస్తున్నాడు. మేము ప్రజలకు అన్నం పెడుతున్నాం 5 రూపాయలకి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడుగా. ఏదో అక్కడ అబద్ధాలు చెప్పి అయితే పెట్టట్లేదు కానీ సున్నం అయితే ఖచ్చితంగా పెట్టారు. అన్నం అయితే పెట్టలే, సున్నం పెడుతున్నాడు, మూతి కూర్చున్నాడు అంతా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ యాడుంది? ఆరోగ్యశ్రీ లేదేమి లేదు. యాడుండదు? ఎవరు యాడనో ఒక హాస్పిటల్కి ఉంటే యాదటికి లేదు. గతంలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఉన్నట్టు అది ఇంకా ఎవరితోనూ కాదులే. ఏ ముఖ్యమంత్రి చేయలేడు. జగన్ రెడ్డికి తప్ప అది ఎవరితోనూ కాదు. ఈ చంద్రబాబు కాదు, అచ్చెన్నాయుడు కాదు, లోకేష్ కాదు, ఎవరితోనూ కాదు చేయలేదు. మరి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉన్నాను, మంచి బట్టలు ఇస్తున్నా, మంచి బ్యాగులు ఇస్తున్నా, మంచి చదువు ఇస్తున్నా అంటున్నాడు. నిజంగా ఇస్తున్నాడా? యాన్నే కానీ ఒక బట్ట కానీ ఒక బూట్ కానీ అవి జగన్ రెడ్డి ముందు చచ్చి పెట్టాడు. మళ్ళా అయితేనని ఆ బూట్లే ఇచ్చినాము కానీ వాళ్ళు చేసిన బూటు లేదు, వాళ్ళు చేసిన చక్క లేదు, వాళ్ళు చేసిన డ్రెస్సు లేదు. అంతా అబద్ధాలు కుదలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంక రాడు, పారిపోతున్నాడు, జనాల్లోకి రావట్లేదు, బెంగళూరు వెళ్ళి దాగుకుంటున్నాడని చెప్పుకుని మీడియా సంస్థలు అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజంగా భయపడతాడా? మిస్సవ్ తిప్పి వస్తాడు ఇట, మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళా అవుతాడు. భయపడుతున్నాడు వాళ్ళకేంది భయపడేది? చెత్తనా కొడుకులకు పని అమ్మ తగ్గుద్దండి. ఇంకా తగ్గునా కొడుకులు అబద్ధాలు తప్పితే ఏంది రాదు వాళ్ళకు.